శ్రీకాకుళంలో డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులు ఒక్కరు మరణించారు. డయేరియా లక్షణాలతో కండ్రవీధిలో మండల సురేష్ అనే వ్యక్తి మరణించారు. రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయిన 11 మందిలో 10 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన సురేష్ ఆటో నడుపుతూ తమ కుటుంబాన్ని పోషించేవాడని, తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, మరి శ్రీకాకుళంలో ఈ డయేరియాకు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికే 11 మంది చికిత్స పొందుతున్నారు కదా, ఎందుకు ఇలా డయేరియా ప్రబలడానికి గల కారణాలు ఏంటి? అధికారులు సరైన జాగ్రత్త చర్యలు ఏం తీసుకోలేదు అక్కడ? అర్చన, ఇప్పుడు శ్రీకాకుళం నగరంలోని ఈ డయేరియా రావడానికి గల కారణాలు ముఖ్యంగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇక్కడ తాగునీటి కాలువలకు తాగునీటి పైపులు బద్దలయ్యి దాంట్లోని మురుగునీరు వెళ్ళిందని చెప్పేసి ప్రాథమిక అంచనాకి అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఆదివారం ఉదయం నుండే వాంతులు విరోచనాలతోటి వీళ్ళు ఇబ్బందులు పడుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోలేదని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా నగరంలోని దమ్మల వీధి, మంగువారి తోట, గుడి వీధి, కాకి వీధి, కండ్ర వీధి, ఈ 4 వీధులకి లో మాత్రమే ఈ అతిసారం మాత్రం సోకిందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అదంతా స్లమ్ ఏరియా. ఈ స్లమ్ ఏరియాలో ఉన్న మురికి కాలువలు పక్కనించే ఈ తాగునీరు పైపులు ఉండడంతో ఈ విధంగా జరుగుతున్నదని మాత్రం చెప్పొచ్చు. సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి చేజారిపోతున్న తరుణంలోని వెంటనే అధికారులు గ్రహించి రంగంలో దిగి వెంటనే ఉన్న వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. అందులో 2 చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి కిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు 9 మందిలోని ఒకరు మాత్రం ఈ రోజు మనం చూసుకుంటే చనిపోయారు మాత్రం తెలుస్తుంది. ఈ చనిపోయిన అతను ఆటో డ్రైవరు. ఈ ఆటో డ్రైవర్ కి మాత్రం ఎటువంటి ఆస్తులు లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే పరిస్థితి మాత్రం చేజారిపోయిందని చెప్పి తెలుసుకున్న వెంటనే అటు మున్సిపల్ సిబ్బంది, ఇటు రెవెన్యూ సిబ్బంది అందరూ ఆ ప్రాంతాన్ని చేరుకొని వైద్య సిబ్బంది ఇప్పటికే శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళ ఇంటికి మందులు సరఫరా చేశారు. అదేవిధంగా ట్యాంకర్లతోటి వాటర్ ని తీసుకొని ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ గారు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఎటువంటి భయాందోళన లేదు. ఒక 11 మందికి మాత్రమే ఉన్నది. ఏదైనా ప్రికాషన్స్ కొరకు వైద్య ఆరోగ్య వస్తారు. వాళ్ళకి మీరు కొంచెం సహకరించి వాళ్ళందరికీ వాళ్ళు చెప్పిన విధంగా మీరు చర్యలు తీసుకుంటే మీది మరికొంచెం ప్రబలే అవకాశాలు ఉండవని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి మాత్రం ముఖ్యంగా ఈ 5 వీధులకు సంబంధించిన కొళాయిలకు ఉన్న కనెక్షన్స్ మాత్రం మున్సిపల్ సిబ్బంది బంద్ చేశారు. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఇప్పుడు ఆరోగ్య శాఖ తాలూకా సిబ్బంది అందరూ చేరుకుని రక్త పరీక్షలు, ఇతరత్ర మందులు మాత్రం ఉచితంగానే సప్లై చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 3కి టోటల్ గా ప్రభుత్వమే వాళ్ళ ఖర్చు అన్ని భరిస్తుంది. ఎవరికి ప్రాణాపాయ స్థితి లేదని మాత్రం వైద్యులు ధృవీకరించడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. మిగతా వారందరూ వేడి నీళ్ళు మాత్రమే తాగండి, ఈ 2 రోజుల్లో మాత్రం మరలా తాగునీరు పునరుద్ధరించి అసలు ఎక్కడ జరిగింది ఏమిటి అన్న అంశాన్ని మేము పరిగణలో తీసుకొని మీకు తగు సలహాలు, సూచనలు ఇస్తామని చెప్పి జిల్లా యంత్రాంగం తెలపడంతో ఆ స్థానికులు అందరూ ఈ కొళాయిల్లో ఉన్న వాళ్ళు దాచుకున్న నీటిని బయట పారబోసి మళ్ళీ ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఇచ్చిన ఆ నీటిని మాత్రం తాగుతున్నారు. ప్రస్తుతాన్ని మాత్రం ఇక్కడ పరిస్థితి మాత్రం అదుపులో ఉంది. కానీ కొన్ని సోషల్ మీడియాలోని మాత్రం అక్కడ పుకార్లు రావడంతో మాత్రం అధికారులు కూడా ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఎవరు మీరు పట్టించుకోవద్దు, ఇక్కడ జరుగుతున్న వాస్తవం వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు అని చెప్పేసి మాత్రం యంత్రాంగం చెబుతుంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీకాకుళం మార్కెట్ ఏరియా ప్రాంతంలో డయేరియా బాధితుల సంఖ్య పెరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని బోడెమ్మ కోవెల, ముండేటి వీధి, మంగువారి తోట ప్రాంతాల్లో డయేరియా లక్షణాలతో పలువురు ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అతిసార లక్షణాలతో 11 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు మరణించగా మరొక 10 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి వాంతులు విరేచనాలతో స్థానికంగా ఉన్న హాస్పిటల్లో బాధితులు చికిత్స తీసుకుంటున్నా ఆ వాంతులు విరేచనాలు అయితే తగ్గట్లేదు. దీంతో అప్రమత్తమైన వైద్యులు వీరిని వెంటనే రిమ్స్ కు తరలించారు.
డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తామని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ ప్రాంతమంతా వైద్య ఆరోగ్య శాఖ నగరపాలక సిబ్బంది చేరుకుని శానిటైజ్ చేస్తున్నారు. ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందుల్ని పంపిణీ చేస్తున్నారు. శనివారం సాయంత్రం రాత్రి 11 తర్వాత వాంతులు విరసం స్టార్ట్ అయింది సార్. అంతకుముందు నుంచి వాటర్ కొంచెం అదొకలాగా వాసన గీసన వస్తుంటే మనం చెప్తుంటే మరగపెట్టి తాగుతూ చేస్తున్నాం. శనివారం నైట్ వచ్చి వాంతులు విరసం అవగానే ఆ నైట్ అంతా మరి తీసుకెళ్ళి తెల్లవారి మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ పిలిపిస్తే అతను వచ్చి ఇంజక్షన్ గట్రా ఇచ్చారు. ఆ మధ్యాహ్నం ఉంచాం. అతను కొంచెం ఇంకా ఆవేశం సీరియస్ అయిపోతే రిమ్స్ తీసుకెళ్ళిపోయిందంటే అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి వాళ్ళు అవన్నీ చేసిన తర్వాత నిన్న దాకా బాగానే ఉన్నాడు. నిన్న సాయంత్రం తెల్లవారి 5 గంటలకి వ్యాన్ ఆఫీసర్ సార్ ఏటి షుగర్ కానీ బీపీ కానీ హార్ట్స్ ఏటి లేదు సార్. మనిషి చూస్తే మీరు మనిషి కింగ్ లాగా ఉంటుంది. మనిషి గట్టి మనిషి సార్. ఏటి లేదు ఇక్కడ కాదు, వీధిలో కూడా చాలా మంది కూడా బాగా బాగలేదు. ఆల్రెడీ మా ఎదురుంటి కావాలి కూడా బాగలేదు. సీరియస్ పరిస్థితి ఉన్నారు. ఈ శనివారం శుక్రవారం నైట్ నుంచి శనివారం ఆదివారం స్వామి 3 పెట్టి మార్పు బాగా అంటే ఎలాగుందంటే అసలు వాతావరణం అసలు ఏం బాగలేదు.